మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు నిరుద్యోగులను నిండా ముంచేస్తోంది. 27,000కు పైగా పోస్టులున్నా కేవలం 16,000 పోస్టులతోనే నోటిఫికేషన్ జారీ చేసింది. అందులోనూ అర్హత మార్కుల నిబంధనల పేట దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు సర్కార్. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి కూడా వెయిటేజీ ఇవ్వకుండా వారిని నిండా ముంచింది. డిఎస్సి 2025లో కూటమి సర్కార్ మెలికపెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలనే నిబంధన విధించింది. దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించింది. ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50%, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో కానీ పోస్ట్పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు వేయించడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ని పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈరోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు. ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం, ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అనే విషయాన్ని మాత్రం ఈరోజు ఎక్కడా కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల. ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడా కూడా చూడలేం. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన సాగిస్తున్న టీచర్లు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆశ్రమ్, బీసీ, సాంఘిక సంక్షేమం, మోడల్ స్కూళ్లలో దాదాపు 3,200 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుత డిఎస్సిలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పైగా 3,109 పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ అభ్యర్థులు కనీసం 25,000కు పైగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని ఆశిస్తే మీరు 16,347 పోస్టులు ప్రకటించి దాన్ని మెగా డిఎస్సిగా ప్రచారం చేసుకుని పెద్ద ఎత్తున నిరుద్యోగులను నమ్మించి వంచారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మీ ముందే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇచ్చిన మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం కూడా దాన్ని నెరవేర్చలేక, హామీలు అమలు చేయలేక ఈరోజు నిరుద్యోగుల పాలిట ఒక చాలా దారుణంగా వ్యవహరించి చివరికి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశామని పెద్ద ఎత్తున మీరు డబ్బా కొట్టుకున్నారు. ఇది చాలా దారుణమైంది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని నట్టేట ముంచి వంచే ప్రక్రియకి మరోసారి మీరు శ్రీకారం చుట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉద్యోగుల సంఖ్య మొత్తం 11,79,332 ఉంటే ఇప్పుడు అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. దానికి ముందు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ తర్వాత ఎంతమంది ఉద్యోగులు అయ్యారు? 9,79,649 మందికి చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది అవుట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉంటే ఇప్పుడు 2,54,087కి చేరుకుంది. జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది, గతంలో 53,122. మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉంటే ఇప్పుడు 72,747. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉంటే అది ఎంత
ఉన్నారు.